హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము వచ్చేసి గైస్ ఒక క్రేజీ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. అదేంటిది అంటే బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు డిఫరెంట్ బడ్జెట్స్ బైక్స్ పై అయితే వేయబోతున్నాము. పూరోళ్ళు వచ్చేసి ఎక్సెల్ మీద, మిడిల్ వాళ్ళు వచ్చేసి స్కూటీ మీద, రిచ్ వాళ్ళు వచ్చేసి బుల్లెట్ పైన రేపటి వరకు సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. టోటల్గా మేము ఇప్పుడు వీడియోలో ఎవరి మీద కనిపిస్తున్నామో మేము ఆరుగురం వచ్చేసి 3 టీమ్స్ లాగా డివైడ్ అయిపోయినాము. లెజెండ్ టీము బాబాయ్ అండ్ తాజ్ గాడు అండ్ నేను రాకేష్ ఒక టీము అండ్ వీళ్ళిద్దరు ఒక టీం అనమాట. సో ఎవరికి ఏ బైక్ అయితే వస్తుందో వాళ్ళు ఆ బైక్ పైన రేపటి వరకు సర్వైవ్ అయితే కావాలి. ఒక్కరికి బడ్జెట్ వచ్చేసి ఎంత అంటే 500 రూపీస్ బడ్జెట్ అయితే ఉండబోతుంది. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రూల్స్ వచ్చేసి గైస్ చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ చిట్టీలు వేస్తా, ఎవరికి ఏ చిట్టి వస్తే ఆ చిట్టీలు ఉన్న బైక్ అయితే వాళ్ళు తీసుకుంటారు. మనిషికి బడ్జెట్ ఎంత అంటే 500 రూపీస్ బడ్జెట్. అందరికీ సేమే, ఓన్లీ వెహికల్స్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఇంకొకటి ఏంటి అంటే మా ఆరుగురు ఇట్లా ముగ్గురు మాత్రమే ఛాలెంజ్లో పార్టిసిపేట్ అవుతారు. ముగ్గురు వచ్చేసి కెమెరామెన్స్ లాగా బిహైండ్ ద సీన్స్లో అయితే ఉంటారు. వీళ్ళ టీంలో తాజ్ గాడు, మా టీంలో రాకేష్ గాడు, వీళ్ళ టీంలో కిట్టు గాడు. ఎవరు అంటే కెమెరామెన్ అన్నట్టు హెల్పర్. సో మెయిన్ వాళ్ళు వచ్చేసి మేము ముగ్గురము, బాబాయ్, నేను, వీడు. మేము రేపటిదాకా బండి మీద ఉండాలి, బండి మీద వండుకోవాలి, రాత్రి బండి మీద తినాలి, బండి మీద నుంచి పోయాలి, అంతా బండి మీద నుంచి నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చిట్లు అయితే ఇస్తున్నాం, ఓకేనా? మళ్ళీ ఇంకో విషయము, వీళ్ళ హెల్పర్ గా ఎవరైతున్నారో వాళ్ళ బండి మీద దిగి పోవచ్చు, ఏదంటే ఐటమ్ తీసుకురావచ్చు. వేరే వాళ్ళు వచ్చేసి వేరే వచ్చేసి బండి మీద ఉండాలి, ఓకే? ఎవరికి చూడాలి ఇక బండి మీద ఎత్తునా కక్కుతే చూడు అన్నట. హెల్పర్ కదా ఎక్కువ రే. ఒకటి వారేసిన అది ఏంటో ఏమో ఇక మొత్తం అన్కట్ వీడియో. సో మీరు చూసినట్లయితే రేపటి దాకా ఈ బడ్జెట్ సర్వైవ్ అయితే కావాలి. మంచిగా మాకు కూరకు బరాబర్ బండి వచ్చింది, స్టాండ్ వేసుకొని మాట. బాబాయ్కి బడ్జెట్ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నియో. వాళ్ళిద్దరు గ్యాస్ సిలిండర్ మేము ఓవర్ నైట్ వేసిన దాంట్లో అర్ధగంట ఫుటేజ్ ఉండే. ఒక్కొక్క డైలాగ్, అరే ఒక్కొక్క డైలాగ్ స్టార్ట్ చేసిన 40 నిమిషాలు ఆ రోజు 2 అయింది. బడ్జెట్ అయితే ఇచ్చేసినాం, మేము ఇక పోతున్నాం. ఇక ఎక్సెల్ రైడర్ మాకు రిచ్ వచ్చింది కదా, మాకు రిచ్ వచ్చిందని చెప్పేసి మాకు సంతోషం. ఎందుకంటే పెట్రోల్ బాగా అవుతుంది, ఇది వాళ్ళు ఎంత అంతా తిరగవచ్చు, మైలేజ్ బాగా ఇస్తాయి. బాయ్ 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 టాటా బాయ్. జర్నీ ఇప్పుడైతే సిద్దిపేటలో పోయి ఎంజాయ్ చేద్దాం ఇక మనం. వాళ్ళు వద్దురా అన్న అసలు లైట్ దీనికి బండికి ఎట్లా ఎక్సెల్ లైట్ రిచ్ లేరు, ఇంకెళ్తలేరు. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మెల్లగా గ్యారేజ్ నుంచి పోయినాం, బయలుదేరుతుంది. వాళ్ళు ఎటు పోయారో ఎవరు తెలియదు. మేము కూడా సిద్దిపేటకి పోతాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సిద్దిపేట పోయి మనకి చలి పెడుతుంది కదా, గరం గరం ఒక చాయ్ అయితే చేద్దాం. చాయ్ తిన్నాక చాయ్ అయినాక ఇలా పెట్రోల్ కొట్టించుకొని మన మిర్చిలు అయితే తిందాం. ఫటాఫట్ సిద్దిపేట పోదాం ఫస్ట్.
చాయ్ తాగినాక పెట్రోల్ కొట్టించు కాదు, పెట్రోల్ కొట్టించినాకనే చాయ్ తాగి పెట్రోల్ ఫస్ట్ మనకు తాగిన తర్వాత దీనికి ఇల్లు ఉన్నది పోతా. కొంచెం ఉన్నది ఆల్రెడీ కొంచెం ఉన్నది ఉంటే ఇంకా పోవచ్చు. We're only weak and lonely, and I think we both know it. Why can't we face it? Keep on chasing. ఈ రోజు మేము ఒక పెద్ద పెద్ద టీ షాప్ అయితే పోతున్నాం. అది ఏనో కాదు, మా పక్క ఊర్లోనే ఉన్నది. ఇప్పుడు ఆడికి పోయినాక చాయ్ తాగిన తర్వాత సిబ్బెడికి అయితే పోతాం. అయినా చూడు హైదరాబాద్ చచ్చిపోతాం. చాయ్ చాయ్ నాడు వీడికి డైలీ ఇంటికే పోతా, ఇంటికే వస్తా. నాకు ఎందుకే తాగుబుద్ది అయింది. ఒక దగ్గర దగ్గర ఒక వారం అవుతుంది. చాయ్నా చాయ్ అయిపోయిందా చాయ్ కూడా దొరికొచ్చేసి ఖచ్చితంగా చాయ్ లేదా అబ్బాయి చాయ్ పోతా లేదా? చాయ్ లేదా? మేము తాత దగ్గర రాదామని మస్తు మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? రేపు పొద్దుగాలట. మబ్బులు వస్తావా? సరే ఇప్పుడైతే ఇక్కడ కూర్చుంది. వేరే ఏంటంటే అదృష్టం ఏంటంటే చెద్దర్లు ఇట్లా ఉన్నాయి, ఒక 2 చెద్దర్లు ఉన్నాయి వెళ్ళిపరికి. నాకు కొంచెం సెట్ ఇప్పుడైతే ఏం కాదు, లేకపోతే అబ్బో చలికి. మిర్చీలు బజ్జీలు కాకుండా ఈసారి వెరైటీగా చేప ముక్కలు తింటున్నాం. క్వాలిటీ ఫుడ్, ప్యూర్ ఆయిల్, బ్లాక్ ఆయిల్. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించినాక అన్ని పనులు అయితే చేసుకుందాం. ఇక ఫస్ట్ నువ్వు ఒక్కడే ఏం చేస్తాం? సారు చేప ముక్కలు అయితే గాయస్ వచ్చేసినాయి. ప్రతిసారిలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. పోయాక 20 రూపాయలు థమ్స్అప్లు తీసుకొని పోం పైగా. చలో, మనకు వచ్చిన 500 బడ్జెట్లో 100 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం. అది రేపు పొద్దుగాల దాకా మస్తు. మనకైతే పెట్రోల్ కొట్టించుకున్నాక ముందటనే ఒకటి టీ షాప్ అయితే ఉంటుంది, అడిగి పోయి చాయ్ తాగి లోపల పోయి స్నాక్స్ ఏమైనా చేద్దాం మనం. మన రిచ్ బడ్జెట్ వాళ్ళు కూడా ఇడికి వచ్చారు. మన రిచ్ బడ్జెట్ మనలు కూడా ఇనే ఉన్నారు, పెట్రోల్ ఒప్పించుకుంటారు. టెక్నాలజీ మొత్తం ఒక అదే సేపు నరికిరా సుక్కల రేపు ఇప్పుడే మన చేప ముక్కలు తీసుకున్నాం. దాంట్లోకి చేపలు ఒక్కటి తింటే పసు ఉండదు, అందుకని థమ్స్అప్ తీసుకొని కూడా వచ్చినాం. థమ్స్అప్ కింద ఇలా అదృష్టం మంచిగా లేనట్టుంది, అందుకనే కూర వచ్చింది. థమ్స్అప్ ఎక్సెల్ రైడర్ చూలే. మోరి వాసన చంపుతుంది పా ఎడికని పో. మనకు వచ్చిన 500 బడ్జెట్లా 100 రూపాయలు అయితే మైనస్ అయిపోయినాయి. ఇంకా 400 అవుతున్నాయి. ఇలా బండి మీద తిరగాలి పని సుక్కలే. నాకేం సుక్కలు, నేను ఆరాంసే తిరుగుతా బండి మీద. ఇప్పుడైతే హెల్పర్ గాతో అయితే ఒక పని అయితే పడ్డది. ఇంతకుముందు ఇప్పుడే మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే నాకు కొంచెం దుబ్బ అవుతుంది, అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ ఇంకేంటిరా ఏమైనా కూల్ డ్రింక్స్ తీసుకోండిరా. నీకు థమ్స్అప్, నాకు నీ ఇష్టం, నీ బుద్ధిన తీసుకో. చాయ్ దొరకండి అడవేలకు చాయ్ లేదు, చట్నీ ఒక్కడేతో. చాయ్ దొరకండి అడవేలకు చాయ్ లేదు, చట్నీ ఒక్కడేతో. ఎక్సెల్ ఓన్లీ పెట్రోల్ ఆయిల్ పెట్రోల్ ఆడు పెట్రోల్ ఆయిల్ కలుపుతారా? చెప్పడాని పని నాడు ఎక్సెల్ అన్నాడు. ఇదే కాదది పోమేంటి సరే 6 రూపాయల పెట్రోల్ పంపులు పైసలు కొట్టు కొడుతున్నావు. చాయ్ తాగే స్పాట్కి అయితే వచ్చినాం. చాయ్ తాగి పోదాం ఇక మనం. తీసిన బంద్ చేసిన ఈడ కూడా. ఓ పోయే బదులు గడివా కుండ చాయ్ గడివా గాడికి ఎందుకు గాడ ఫుల్ మంది ఉంటారు. ఈయనే తెలుసు. ఫస్ట్ ఏం చెప్తున్నానంటే కొద్దిగా అన్ని వాటర్ తాగుతున్నా. జూబ్ బాగా అవుతుంది కదా, వేణి కూడా దూపు అవుతుంది అప్పటి నుంచి వెళ్ళి పాపం. డూప్ అవుతుంది.
వాటర్ వేడి ఉంది అది తాగడానికి అయితే స్టింగ్ అన్న తాగుతాం మంచిగా. తాగురా అయ్యా. నిజంగా ఈ ఎక్సెల్ మీద తిరుగుతుంటే సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎవరు పట్టించుకుంటలేరు, కానీ ఏర్పాటు చేసిన వాళ్ళు మాత్రం మొత్తం షాక్ అవుతారు. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వచ్చినామంటే చేప ముక్క, అంతేకాకుండా ఇది థమ్స్అప్ దానికి అయితే వచ్చినాం. ఇంకా మాకు ఇదే ఫస్ట్ డేట్, నూరు ఊరిపోతుంది. చేప ముక్క మస్తుంది. వాళ్ళు ఏం తింటున్నామో జింగడి కాదు. మా బడ్జెట్ అక్కడ ఎంత అయిపోయిందంటే 100 చేపల కాడ ఎంతరా 70 రూపాయలు. 70, పెట్రోల్ 100, 170, థమ్స్అప్ 40, అంటే 210 రూపాయలు అయిపోయినాయి. ఇంకా 290 రూపాయలు ఉన్నాయి మా దగ్గర సర్వైవ్ కానీ. ఇట్లా సర్వైవ్ అవుతామేమో చూడాలి. ఇది ఎక్సెల్ 100 కొట్టి 100 కిలోమీటర్లు తిరుగుతా. ఏమో ఎంత పోతాం, మైలేజ్ మంచిగా ఇస్తుంది. బుల్లెట్ కంటే నయమే. చల్లా థమ్స్అప్ ప్లస్ చేప ముక్క. సర్లే థమ్స్అప్. కిట్ ఏమన్నాడు అంటే కుండ చాయ్ తాగామన్నాడు. కుండ చాయ్ కాడికి అయితే వచ్చినాం. ఫటాఫట్ కుండ చాయ్ తాగి పోదాం. కురు 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 వేస్తుండయా. మసాలా చేప ముక్కలు అయితే మస్తు ఉంది, కడుపు నిండా తిన్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక వాటర్ బాటిల్ కావాలి, వాటర్ బాటిల్ తీసుకుంటాము. ఆ తర్వాత ఒక ప్లేస్లో పానీపూరి ఒకటి మస్తు ఉంటాయి. తినక చాలా రోజులు అవుతుంది పానీపూరి తినక. ఇప్పుడు పోయి తిందాం. ఈమె పనికి ఇవేగా 500 వచ్చేదాకా పెట్రోల్ అయితే పడ్డది ఎటు పెట్టి. సో ఇంకా 290 రూపాయలు అవుతున్నాయి. 20 రూపాయలు వాటర్ బాటిల్ పోయినా కానీ ఇంకో 100 రూపాయలు అది తిందాం. రాత్రి డిన్నర్కు మళ్ళీ ఏదైనా అయితే చూసుకుందాము. ఫస్ట్ లోకల్గా పోతున్నాం, లోకల్ తిరుగుతాం. ఇక పోయి ఫస్ట్ పానీపూరి తింటాం. ఇప్పుడైతే షాపింగ్ మాల్ అయితే పోతున్నా. అది ఏమంటారు నాకు తెలియదు. అది రోజు సామాన్ ఈయన వేసుకోతున్నాట, అది అటు అయితే పోతున్నాయి. ఈరోజు మేము ఒక ఛాయ్ తాగుదాం అనుకున్నాం. ఆ ఛాయ్ మాకు దొరకలే, అదృష్టవశాత్తు దొరకలే. ఇక అది రేపు పొద్దుగాలనే వచ్చేటప్పుడే తాగుతాయి. కూరకు తాగే అది లేదు నాకుంది, కానీ నేను పొద్దుగాల రాగా పోగా మా తాగుతా, కానీ అదృష్టం లేదు. ఆ పెద్ద టీ షాప్లో తాగే నిలఫర్ అన్న పెద్దది వాళ్ళ అదృష్టం లేదు. నిలఫర్ ఆయన ఇవ్వరికి 2 సార్లు. ఇప్పుడైతే ఈ సామాన్ చేసుకున్నాం. ఒక చిప్ ప్యాకెట్, ఇంకా ఒక బిస్కెట్, 5 స్టార్ చాక్లెట్ అయితే 2 తీసుకున్నాం. ఈ చల్లని వాతావరణంకు మనం గరం కుండ చాయ్ అయితే తాగినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సిద్దిపేట మొత్తం ఒక చక్కెర అయితే కొడతాం. దైపూరి తినడానికి అయితే వచ్చినాము. 2 ప్లేట్లకు కలిపి మొత్తం 70 రూపాయలు అయినాయి. అంటే ఇప్పుడు టోటల్ మా బడ్జెట్ వచ్చేసి 220 రూపాయలు అన్నట్టు. ఇంకా జాంబేవాడ తెత్తుడు 220 రూపాయలు ఉన్నాయి. ఇంకా చేసుకోవాలి, తినది ఎక్కువ డైరెక్ట్. మంచిగా ఉంటుంది అంగడి ఎవరికి వచ్చింది చూడాలి ఎట్టుంటుందా. మంచిగా ఉంది, సూపర్ ఉంది. కూడా అయితే తీసుకురా, ఆ ప్లేట్ కూడా తీసుకురా. ట్రాఫిక్లో నుంచి కొంచెం తప్పించుకొని బయటకైతే వచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇంతకుముందు తీసుకున్న కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి తాగాలి. చాలా టైం అయింది. మేము రిచ్ కాబట్టి ఏం చేసామనంటే రత్నదేవి పోయి అన్ని రిచ్ ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చాం. ఇప్పుడు రాజగడ పోయి అయితే ఒక కురుకురే ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్. బిస్కెట్ ఎందుకు తీసుకొచ్చానంటే వాన్ గురించే తీసుకొచ్చుకోండి వాళ్ళు, ఎందుకంటే బిస్కెట్ అంటే ఇక 5 స్టార్ చాక్లెట్ అయితే నేనైతే తీసుకురమ్మా. ఇప్పుడైతే కూల్ డ్రింక్ అయితే తాగి రెడీ అవుతాం. కురుకురే ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే కిట్టు గిడ సర్వపిండి మంచిగా ఉన్నాడు. అడిపోయి సర్వపని అయితే టేస్ట్ చేద్దాం. సర్వప కన్నా చట్నీ మంచిగా ఉంటుంది అంటుండు. చట్నీ మధ్యలో సర్వప మంచిగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి వీడియోలో ఏదైనా ఓవర్నైట్లో కానీ ఎటైనా పోయినా కానీ మనం సర్వపక్కడ పక్కా అవుతాం. ఆడికైతే పోతున్నాం. ఇప్పుడు ఏడంటే మన పెద్దమ్మ ఉంటుంది కదా ఆడ. పోలీసు ఏదో జీప్ పోతుందేమో అనుకున్నా, చూసారు ఆటోకు లైట్లు పెట్టిన పోలీస్ లైట్ లాగా టెక్నాలజీ. రేపు ఫస్ట్ పోలీసు అనుకున్నా తెలుసా, నేను షాక్ అయిన ఒకటేసారి గిడ లైట్లు వస్తున్నాయి పోలీస్ లైట్లు. అరే అమ్మ రైట్ కొట్టు గిన్నె ఏడా
డబ్బకాలకి అయితే పట్టుకొచ్చిండు నీ ఏ ఉన్నావు సర్వపిండి అయితే మస్తున్నది ఎందుకంటే ఇగో సర్వపిండి డబ్బా అయితే బంద్ చేసిరు ఈ కిట్టు అన్ని బంద్ చేసినా కాడికే తీసుకొస్తుండు ఏం చేయాలి మరి బంద్ ఉంది అవి చాయ్ అనుకో చాయ్ బంద్ ఉంది ఇది కూడా బంద్. తప్పదు ఇక వేరే తాడు గిడ మిర్చి తీసుకున్నాం గిడ మస్తు ఉంటాయి ఇక్కడ వాటర్ బాటిల్ కోసం అయితే ఆగినాము. మనోడు వచ్చేసి వాటర్ బాటిల్ వేసుకుంటుండు. ఒక వాటర్ బాటిల్ కూడా పోతే మన దగ్గర ఇంకా 200 రూపాయలు ఉంటాయి. 200 రూపాయలతో డిన్నర్ వేసుకున్నాము. ఇట్టపాడేనే మా ఉండొచ్చు. ఎంత తారీఖురా 2:27 దాకున్నది. 26 ఏమో లొల్లి పెడదాం అనుకున్నా, 27 ఉన్నది. ఇంకా 200 డిన్నర్ తీసుకోవాలి. ఎక్కువ ఏం పేరు నీ పేరు? మణితేజ్. ఇప్పుడైతే ఒక కర్రీస్ పాయింట్కి అయితే వచ్చినాం. ఇప్పుడు మనకు కావాల్సిన చికెన్ కర్రీ విత్ రొట్టెలు పార్సల్ తీసుకొని సిటీ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవాలి. చలో తీసుకొచ్చి ఇప్పుడు మేము ఏం తీసుకోబోతున్నాం అంటే రొట్టెలు చికెన్. దానికి బడ్జెట్ ఎంత అంటే 160 పోతున్నాయి. ఇంకా ఎన్ని ఉంటాయంటే 85, 40 అంటే 125 బడ్జెట్ ఇంకా ఉంటాయి. పార్సల్ కూడా అయిపోయింది. ఏడనైతే ఎక్కువ టైం ఏం పట్టలే. ఇప్పుడైతే పార్సల్ తీసుకొని పోవాలి. కూర తీసుకురాపో. చలో మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు లోకల్ ఉండు లేదు, ఇక డైరెక్ట్ వెళ్ళిపోవడే. ఎవరాక ముసలోడు అన్నాడు కదా, ఇప్పుడు ఆమె వీడే. మేము మా గాసారం ఎట్లుందేమో కానీ చాయ్ తాగుదామని పోతే చాయ్ అయిపోయింది అట్టాడ. మంచిగా ఉంటుంది అన్నాడు కిట్టు. సర్వపిండి తిన్నా మంచిగా ఉంటుంది అంటే అది చూసి వచ్చేసరికి బంద్ అయింది. పక్క పంటే నా మిర్చిలు తీసుకుందామంటే ఏడ మిర్చి లేదు, గప్చుప్లే ఉన్నది డబ్బా. గాసారం మంచి లేదు మన కిట్టు, రాసి పెట్టలేదు మనకు. ఈడ ఆ యూటర్న్ కూడా లేదా ఎడికి అచ్చా ఎట్లా బాపు గ్రాబు ఏం తిన్నారా? ఏం చేసిన అప్పంచలే వాళ్ళు కనమాటరా గోణవానా? పెట్రోల్ బంక్ కనమాటరు మాకు. ఏం తిన్నారు? బిస్కెట్లో పోతాం, ఒక చిప్స్, ఒక కూల్ డ్రింక్. మేమైతే మంచిగా గట్టి డైట్ వేసినాం. అయిపోయిందా లైట్? ఇంకెన్ని రూపాయలున్నాయి? ఇంకా 125. మా దగ్గర అన్ని తిన్నాం, అయినా ఇంకా 200 ఉన్నాయి. పెట్రోల్ ఎంత పంపించారు? మేము కూడా 100 పంపించినాం. మీరు డిన్నర్కి ఏమైనా తీసుకోరా? ఇంకా నేను డైరెక్ట్ తీసుకొని పోతున్నా. మీ ట్రాఫిక్ అంతా దిమాగ్ ఖరాబ్. డిన్నర్ తీసుకోగా నువ్వు 100 రూపాయలున్నాయా? ఏం తీసుకురు? ఏం తీసుకురు? పప్పా తిని కొంచెం అదైతుంది. చికెన్ తీసుకోరా? అది మ్యాండేటరీ. ఎంత తీసుకోరు? ఫుల్ అది ఏడా 100 రూపీస్. ఏడా రేణుకా అని చెప్పేసి చికెన్ 100, రొట్టెలు 6 తీసుకున్నావురా? ఎంత తీసుకోండు? 160. ఇంకేంది బడ్జెట్ సేఫ్. 200 షవర్మా తింటాం. ఏడున్నాడా? ఎందుకు మనం కాడికి ఎందుకు మరి? పోనీ వాళ్ళు ఎటన్నా పోనీ. మా ఇష్టం ఉపయోగమైతే పోతున్నాం మేము. ఖాళీ ప్లేస్ స్పీకర్ ఎక్కడన్నా ఏ దారా అన్న చెప్పి తినాలి. బాబాయ్ గారు ఆయన పట్టగానే గుంజామా? నా పని నాకు ఇచ్చారు. మాది మొత్తం ఇవాళ తిరుగుడు అవుతుంది. ఓటు అనుకుంటే ఓటు అవుతుంది మొత్తం. ఏందో ఏమో ఇవాళ మొత్తం ఎట్లుందంటే ఇవాళనే అమావాస అన్నట్టు అవుతుంది. అయితే ఓ రోజు తినకపోతే ఏం కత్తి ఎందుకట్లా
ఇప్పుడే మన రిచువల్ అయితే కనిపించారు. వారం నుంచి కొంచెం ముందటికి వచ్చాం. వచ్చి మన డిన్నర్ షవర్మా తీసుకుంటున్నాం. అన్న అయితే బండి మీద ఆయన షవర్మా తీసుకొని వచ్చాను. బైక్ షవర్మా అన్న, ఒక షవర్మా. సమోసాలు తీసుకొని ఇక్కడ ఒక దగ్గర ఆయన 30 రూపాయల సమోసాలు తీసుకుంటే సెట్గా చాలా ఇంక తీసుకోమంటావా? కుదిరా? ఎందుకు తినాలే గట్టుడా? సార్ వద్దన్నాడు, సారే ఫస్ట్ తీసుకున్నాడు. లాస్ట్కి సమోసాలకి అయితే మంచిగా అయిపోయి సరపిండి తిందుము. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే కుమ్మడి చెరువు బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం. మీరు ఎక్కడ చూడొచ్చు కుమ్మడి చెరువు. కొమ్మటిచేరు దగ్గరకు వచ్చినాము. అయితే కొమ్మటిచేరు దగ్గర మొత్తం ఆ వ్యూని మొత్తం ఫోన్లో కవర్ చేస్తున్నా. మన కూర నన్ను ఇచ్చిపెట్టి పోయింది. కాకా ఏడిపోయినా ఇచ్చిపెట్టి గాడ తవ్వ ఉన్నా లేదా అని చూసి వచ్చినాం. నేను వెనక చూస్తే వెనక కనబడతలేవు. మా గాయం తెరపడలేదు నీకు బండిది. గడిది పోయినా తవ్వున్నదేమో అని చూసినా కానీ తవ్వ ప్రాపర్ లేదు. అది ఇట్లా కడుతురు సేమ్ ఇట్లే కింద మీద నక్లెస్ రోడ్ లెక్క. సిటీ నుంచి అయితే మొత్తం అయితే బయటకు వచ్చినాం. ఫైనల్ మన షోర్మా అయితే రెడీ అయిపోయింది. మన ప్రో రైడర్ బయట వేడి ఎత్తుడు మన కోసం. రైడర్ అడే వేరే ఉన్నది. బయట మొత్తం బెదురుతా ఉన్నారు. సమోసే ఏ బాబు సమోసా ఏమన్నా దా ఎందుకు తినావు? మా సార్కి అయితే గిఫ్ట్ ఇచ్చినా నేను సమోసా తినమని. ఎట్లున్నాయి సార్? సూపర్. సూపరా? తినొచ్చా? మేము అనుకున్నది ఒకటి, తినేది ఒకటి. రాజంతో పాట పాడిపిస్తాను కదా అప్పుడు. పాట అయితే పాడిపిస్తా. ఛానల్లో నువ్వు, నేను కాదు. నీతోటి పాడిపిస్తా. నేను కావాలి ఇప్పుడు. నేను రిచ్ ఇప్పుడు. నువ్వు నాకు వెళ్ళిపోయి. आज फिर तुम पे प्यार आया है, आज फिर तुम पे प्यार आया है, तेरी मजा రాదు. ఆ పాట మనకు అర్థం కూడా కాదు, పాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డిన్నర్ చేయడానికి షవర్మా పాయింట్కి అయితే పోతున్నాం. ఒక దగ్గర షవర్మా సూపర్ ఉంటుంది. ఆడికి పోయి షవర్మా తీసుకొని వేరే లొకేషన్ పోదాం ఆడ తిననీకి. వచ్చారు నియో. దారి మధ్యలో పేదోళ్ళు అయితే కలిసిర్రు. పేదోళ్ళు పేదోళ్ళు షవర్మా తింటుర్రు వచ్చిన రిచ్ బడ్జెట్లా. బాబాయ్ కానోళ్ళు ఏం ఖర్చు పెట్టలేదు. ఓన్లీ వాళ్ళు ఏంటి రొట్టెలు చికెన్ వండిపించుకొని పోతారు. మీది బాయ్ మేము తిన్నాం, సమోసా తిన్నాం, ఏమంటారు చాయ్ తాగినాం, చెప్పులు తిన్నాం. బడ్జెట్ బడ్జెట్ మస్తు ఉన్నది. ఇంకా ఇది ఎంత? 130. ఇంకా 70 రూపాయలు నేను మాట్లాడా. తక్కువ తింటూనే ఉన్నాం మరి. చేప ముక్క, థమ్స్ అప్. నేను కూడా ఇంకేం తాగాలి ఇక. తాగుడు స్టార్ట్ పెట్టాలి ఇక. ఏం తాగుతారు? థమ్స్ అప్ కాదు మరి. నేను కూడా షవర్మాకే వచ్చాను వీడికి ఫస్ట్. పేదలు 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 బండి బండి రాయల్ లుక్ ఇగో రాయల్ రాయల్. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 షవర్మాలు అయితే తెస్తాడు కిట్టు. 2 షవర్మాలు తీసుకొని వేరే లొకేషన్ పోదాం మనం. రోడ్ మీద తినొద్దు, రోడ్ మీద తినొద్దు. రిచ్ లెక్కలా నీళ్ళే తాగాలి ఇంకా. ఇప్పుడు ఆవిడే ఏదో బతకమైనట్టు పోతురా, బతకపోతుర్రేటో. ఒక రౌండ్ అయ్యాను ఇట్లా అనుకుంటే ఒక రౌండ్ అయ్యి. తాజ్గాన్ అయితే పాట పాడిపిద్దామని చెప్పేసి అనుకున్నా. పాటను అయితే వాడిండు వాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాం అంటే డిన్నర్ చేసి మన ఏరియా దగ్గరికి అయితే పోయి 2 షవర్మాలు అయితే పట్టుకొని వస్తా. పట్టుకొచ్చిన తర్వాత ఇంకా అటు బయటికి పోయి ఆడ తినేసి మళ్ళీ మన లొకేషన్కి అయితే పోదాం. ఎటు అంటే బాగా లాంగ్ అయిపోతుంది. పోయి మన జాగాలో మనం ఉంటే మనకు సేఫ్. ఏమంటావు? మన జాగాలో మనం ఉంటే సేఫ్. ఏమంటావు? ఓకే సార్ ఓకే. ఎక్సెల్ బండి పోతుంది. బాబాయ్ అయితే వేసుకుండు.
చికెన్ విత్ రొట్టెడు ఏదేమైనా చికెన్ కర్రీ మాత్రం సూపర్ ఉంది. ఏదైతే మస్తు ఉండదు కానీ కారం గోనుకున్నది. డ్రైవింగ్ చేయాలి కదా, చలి ఘోరంగా పెడుతుంది, దాని గురించి ఛాయ్ తాగుతున్నా. వానికి లేదు ఇక. ఈ ఛాయ్ ఎంత? 10 రూపాయలా? 20 అంటే ఇంకా 50 రూపాయలు ఉన్నాయి. వాటర్ బాటిల్ తీసుకొని పోం. చూడలే వినపడతలే. చూసిండు పట్టించుకుంటా నిన్ను. వినబడతలేదు, చూడలే కావచ్చు. ఏర్పడి ఎత్తలేడు. ఏం చేయాలి అర్థమైతలేదు, ఊరిలో కొట్టుకుంటా కూర 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 సార్ అయితే 2 షవర్మాలు అయితే తెచ్చిండు సారు. కటకేవా గిట్లకి గిటు మనతో ఏమొచ్చిందిరా? ఈ పేదోళ్ళకు తిన్న అరలే కావచ్చు, మళ్ళీ తిందామని చెప్పి వచ్చి మా దగ్గర నుంచి సంచించుకోరాగు. ఈ పేదోళ్ళదానికి ఇదే బాధ. ఏమైందిరా సప్పుడు వేసలేవు? పడతాం. ఇచ్చే మేము వస్తేమని ఇత్తమేమో అని చూస్తారు కానీ మేము ఏమి వస్తేనే ఉన్నారు మా వెనుక ఇంకా. వాళ్ళను ఆట ఆడించిన సపరేట్గా పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఎందుకు పోయాం మనం? గాడు ఉంటుంది మిల్ల 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 అక్కడ పోతుంది. చిన్న లైటు వాళ్ళదే అది. చలి ఘోరంగా పెడుతుంది. దా, ఇది పక్కా ప్రొసీజర్. షవర్మా తీసుకున్నాం డిన్నర్కు. అంతా ఇట్లా కూర్చొని ఇట్లా కింద అంతా ఇట్లా పచ్చిగా అయింది, నొత్తుంది అంత ఇట్లా. చెప్పలే వీడియో ఆన్ ఉన్నప్పుడు చెప్తుంది అంతా పచ్చిగా అయింది, ఇట్లా అంత మంట మంటుంది. అలా 20 బ్యాట్ వస్తున్నా షవర్మా. ఇక ఇదినే అడ్జస్ట్ చేసుకోవాలి, ఇదైనా సరిపోతుంది. ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. కొంచెం తినుకుంటా అయ్యేసరికి ఈ టైం అయితే అయింది. ఇప్పుడైతే మన లొకేషన్ సైడ్ అయితే పోదాం. మనోడు అయితే తిన్నాడు, వచ్చేసిండు. కారం ఘోరంగా ఉన్నది అమ్ముతాడు. గారం కాదురా, కారం కారం అయితే ఘోరంగా ఉందట చికెన్లా. ఏదన్నా ఒక పార్ట్ కార్ కంటున్నా బండి కాంతే ఆరిపోతుంది. ఓ తేరే బినా ఇవన్నీ తెలియక బోట్టి పెట్టేది ఏమో మంచిగా వండొచ్చు. ఇక పేరుకే పూరు ఎట్టైనా కాలు ఓ వీడికించని బిందాస్ పండదు. వాళ్ళు ఎట్లా వంటరో సుత్తి ఇప్పుడు. ఇక వాళ్ళు ఎవరు రాలే ఇంకా. పాముల టెన్షన్ లేదు, కింద పండు టెన్షన్ లేదు, మంచు టెన్షన్ లేదు. ముఖ్యంగా బిందాస్ అంట. అప్పుడే అనుకోవాలని చెప్పేసి వస్తాయి.
తినుడు అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే వేరే లొకేషన్ పోయి ఆడైతే వండుకుందాం. ఈ వెదర్కి వాతావరణంకి అటు ఇటు మంచిగా చికెన్కి అన్నిటికి కలిపి ముక్క అయితే అయింది. కూల్ డ్రింక్లు ఇవి తాగేది కాకుండా కూల్ డ్రింక్ ఇట్లా తాగేసరికి మొత్తం ముక్క మొత్తం పిడిచినట్టు అయింది. బండి నడుపుకుంటూ వచ్చేసరికి మొత్తం చల్లగా అయినాయి చేతులకి ఇట్లా. కోఆర్డినేట్ స్టార్ట్ అయిపోయి నుంచి ఏం తాగాలి వాటర్ అయినా. ఇప్పుడే కిట్ వాటర్ బాటిల్ తెచ్చిచ్చిండు. వాటర్ అయితే తాగినా. ఇప్పుడు మన లొకేషన్ పోయి మనం వండుకుందాం. వాళ్ళు వస్తుర్రు, వాళ్ళ రియాక్షన్ చూడరు, సత్తర్ కావచ్చు. ఇప్పుడైతే మనం స్టూడియో దగ్గరికి అయితే వచ్చినాం. ఎందుకంటే చూద్దాం వాళ్ళ మనలో నచ్చారా అని. అవు అజ్జా టెక్నాలజీ అగో టెక్నాలజీ అట్టే పట్టావు ఇక ఏదైనా ఒక పాట అంతా అయిపోయా. కాదు నువ్వు ఇదేం చెప్తున్నావురా? ఏం చెప్తున్నావులా ఇడ సపోర్టర్ లెక్క లేదు అది. సపోర్టర్ లెక్క లేదు అది. చెంచా అని లెక్క ఉందిగా. నేను కూడా వంట. ఇప్పుడైతే వేరే లొకేషన్కి వచ్చినాం పండుకోనికి. నేను ఒక్కడనే వండుకుంటా. నేను వెళ్ళిపోతారటినే ఈ పోనీ ఇక పాపం మిక్స్ పెట్టినా. పోనీ నువ్వు ఎందుకు ఇలా ఓ నేను లేకపోతే అర్థమవుతుంది. ఆర్డర్ చేసుకుందును. థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇప్పుడు నేనైతే ఇక్కడ వండుకున్నా. ఈ చలి నుంచి తట్టుకోనికి ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. మన దగ్గర ఈ చెద్దర్లు ఉన్నాయి, ఇది కప్పుకొని వండుకోవాలి. పోయిగా వండుకో నువ్వు కూడా. ఏమవుతుంది ఒక్కోనికి మంచిగా సెట్ అయితే బండి ప్లస్ నా చెద్దరు కూడా ఇచ్చేసిన. 2 చెద్దర్లు ఉన్నాయి మర్చిపోయినా. ఇదొకటి వచ్చిన గుర్తు పెట్టుకో. వెళ్ళిపోరు. బాయ్. అయితే పోయిండు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వండుకున్నా. ఇప్పుడు పోయిండు వానాక పోయిండు. ఘోరంగా చలి పెడుతుంది. ఈ స్లాబ్ కింద పడినా నేనే. కొద్దిగా మంచిగా పడట అనిపిస్తుంది. నేను కప్పుకున్న రగ్గు మొత్తం నానిపోయింది. వాళ్ళు ఇంకా మొత్తం బయట పడినారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఏమో. విపరీతంగా చలి పెడుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఇంకా ఒక 2-3 అవర్స్ అయితే మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోతుంది. వెయిట్ చేస్తున్నా. కుక్కలు ఒకటే తిరుగురిని ఎవరిదాకా మేలుకు వచ్చింది. పలని నిలబడతలేదు. ఇక ఎంత ఉందో మేలుకు వచ్చింది. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఎందుకు ఏమో మొన్నటి దానికంటే ఎక్కువ చలి. బెడ్ ఓవర్ నైట్ దానికంటే ఘోరంగా వస్తుంది. ఎందుకంటే ఇట్లా పెట్టుకోమేమన్నా కదా, ఘోరంగా అంటే ఘోరంగా ఇట్లా ఒత్తినట్టు అవుతున్నాయి కాళ్ళన్నీ. సర్వే కావాలి ఎట్లా అని 2-3 గంటలు. సన్ రైజ్ టైం ఎప్పుడో అయిపోయింది. కాకపోతే సూర్యుడు బయటకు వెళ్తలేడు. వెయిట్ చేస్తూ ఉన్నా అప్పంచేలి. వెదర్ కూడా అంతేటో ఉంది. ఇట్లా వాన పడేటట్టు, పొగమంచు వచ్చేటట్టు. ఇంకా పొగమంచు చివరి దాకా బాగుండే. ఇంకా పెరుగుతుందేమని వెయిట్ చేస్తూ ఉన్నా. మొత్తమే పోయింది. సూర్యుడు బయటకు వస్తే మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. మీరు చూడవచ్చు, మీకు లైటింగ్ బాగా కనబడుతుంది కదా. పొగమంచులో దాని వెనకనే ఉన్నట్టున్నాడు. కాకపోతే కనబడతలేడు. కూరగాయలు కూడా మొత్తం ఇక్కడిగా. కాకపోతే సూర్యుడు బయటకు వస్తలేడు. అది కదా వీళ్ళని రమ్మన్నా ఫోన్ చేసి. సన్ రైజ్ టైం అయిపోయింది కాబట్టి మన అఫీషియల్గా ఏదైతుందో ఏది బైక్స్ మీద ఓవర్ నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు చూపిస్తుంది దగ్గర ఫోన్. చుందెలకలు కొంచెం ఉన్నాయా ఇలా వాజా. ఒకటే వరుడు. హే సిరి, వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ మై లొకేషన్? 6:49 కాట. మీరు చూడొచ్చు టైం. మీరు చూసినట్లయితే 6:55 అవుతుంది. సో మొత్తానికి గైస్, ఇది రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్ గారు కూడా వచ్చేసిండు. త్వరలో నీకు కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.